యూనివర్సల్, నాట్ ఏ లోకల్. అగైన్ అర్థం చేసుకోండి. ఈ క్రిస్మస్ ఇంత గొప్ప ప్రతిష్ట కలిగింది. క్రిస్మస్ అనేది యేసుక్రీస్తు అనే వ్యక్తి బోధ కావచ్చు, ఆయన జీవన విధానం కావచ్చు, ఆయన పుట్టుక కావచ్చు, ఆయన శిలువ మరణం కావచ్చు, ఎవ్రీథింగ్ అండి. ఈ ప్రపంచాన్నే సమసమాజం వైపు, మంచి వైపు, మార్పు వైపు నడిపిస్తుంది అనేది అందరూ బహిరంగంగా ఒప్పుకుంటున్న సత్యం. ఇందులో రహస్యాలు ఏమి లేవు. ఇంత గొప్ప వ్యక్తి జన్మదినం అనుకుందాం, లేకపోతే దేవుడే శరీరధారిగా దిగి వచ్చిన దినం అనుకుందాం. ఇగో ఈ క్రిస్మస్ అని పేరు పెట్టుకున్నామండి. క్రైస్ట్మస్, మాస్ అంటే ఆరాధించడం అని, దేవుడే శరీరాన్ని ధరించుకొని రావడం అని చాలా అర్థాలు ఉన్నాయి. ఏమండి, ఈ క్రిస్మస్ని గురించి సరిగా అవగాహన లేని మన క్రైస్తవ బిడ్డలే మేమేదో వాక్యోపదేశకులం, మేమేదో పరిశీలకులం అన్నట్టుగా ఈ క్రిస్మస్ని ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే అసలు వాడికి ఏం తెలుసో అర్థం కావట్లేదు. క్రిస్మస్ అనేది 25న బైబిల్లో ఉందా అని బయట వాళ్ళు అనలేదండి, మన వల్లే. ఈ అరకొరంగా కలిసింటో చూడు, మన వల్లేనండి, నిజం చెప్తున్నాను. క్రిస్మస్ సెలబ్రేషన్ చేయమని బైబిల్లో ఉందా? ఇగో ఈ అర్ధజ్ఞాని కూడా అనకూడదు, వాడు అల్పజ్ఞానే, డేంజరస్. వీళ్ళంతా వీళ్ళ వల్లనేనండి అన్యులు, లోకులు హేళనగా మాట్లాడుతున్నారు. అసలు దాని ప్రతిష్ఠత తెలుసా? దాని ఉద్దేశం తెలుసా? దాని భావజాలం తెలుసా? లోపాలు వెతికే నీకు యథార్థత ఏం తెలుసు చెప్పండి. అమ్మ మాట్లాడుతున్నారు మీరందరూ, వెళ్ళిపోదాం. క్రిస్మస్ రోజు అన్న తల్లి, మినిమం క్రిస్మస్ రోజు అన్న, మిగతా రోజులు ఎప్పుడైనా లేట్ అయినా నువ్వు లేట్ కామర్ అవుతుంది. ఈ క్రిస్మస్ రోజునైనా త్వరగా వస్తారేమో అని ఆశపడ్డాను, ఇప్పుడు కూడా లేటే. నాయన చిన్నపిల్లలు అందరు లోపలనే ఉండాలి తల్లి, చిన్నపిల్లలు అందరూ లోపలనే ఉండాలి. ఎందుకంటే ఈ క్రిస్మస్ ఇది, ఆయనకు చిన్నపిల్లలు అంటే ఇష్టం, మనం అంటే ఆయనకు ఇబ్బంది. ఎందుకంటే మనం వేరు, చిన్నపిల్లలు ఏముంది పాపం, వాళ్ళు పీస్ఫుల్. ఏమండి కాబట్టి అందరు వాళ్ళు అల్లరి చేసినా సరే భరించుకుంటారు. మీరు ముచ్చట పెట్టకండి వారితోటి. ప్రియ దేవుని పిల్లలారా, ఈ క్రిస్మస్ గురించి మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తా, అది బైబిల్లోనే ఉన్నది. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినంలో కొంతమంది శాస్త్రులు, పండితులు ఏమండి ఒక స్త్రీని తీసుకొచ్చారు. క్రిస్మస్ అంటే ఏందో చెప్తున్నాను నేను. స్త్రీని తీసుకొని వచ్చి అక్కడ నిలబెట్టి, ఈమె తప్పు చేసింది, ఈమె మన ధర్మశాస్త్రం ప్రకారం శిక్షార్హురాలు, మరణార్హురాలు అని ఒక్కొక్కరు ఇంత రాయి పట్టుకున్నారండి. ఒక్కొక్కరు ఇంత రాయి పట్టుకున్నారు. ఏంటంటే కొట్టి చంపేయడానికి, ఆ స్త్రీని కొట్టి చంపేయడానికి అందరూ. అందులో ఎవరెవరు ఉన్నారు అంటే పండితులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, ఏమండి వాక్య ఉపదేశకులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, భయంకరమైన వాళ్ళు కూడా ఉన్నారు. యేసుప్రభు ఆ ప్రాంతానికి సువార్తకి పరిచర్యలకు వచ్చాడు. ఆ తల్లిని చూశాడు. వాళ్ళు పని కానించుకుంటున్నారండి. యేసుప్రభు అక్కడ ఆగిపోయారు. యేసుక్రీస్తుని చూసి అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారో తెలుసా? బోధకుడా అని యేసుప్రభుని రబ్బీ అని పిలిచారండి, అంటే బోధకుడా. ఈమె మన ధర్మశాస్త్రం ప్రకారం, మళ్ళా చూడండి, మన ధర్మశాస్త్రం ప్రకారం. అరే యేసుప్రభువే కరెక్ట్ కాదు అని మాట్లాడినా కదా అంతకుముందుకు, మళ్ళీ మన అంటున్నావేంది అంటే ఒక సిద్ధాంతం అనేది లేదురా నీకు, ఒక వే అనేది లేదా? యేసుప్రభు కరెక్ట్ కాదు, నయవంచకుడు, మంచోడు కాదు అని వాళ్ళే అన్నారు. మరలా మన ధర్మశాస్త్రం ప్రకారం ఈ స్త్రీ తప్పు చేసింది, రాళ్ళతో కొట్టి చంపుతున్నాం, ఇక నువ్వు కూడా ఒక రాయి అని వేశారు. నువ్వు కూడా ఒక రాయి అయిపోతుంది. యేసుప్రభు చాలా ఏడ్చాడండి అక్కడ. దేవుడు ఏడుస్తున్నాడు అంటారు చూసారా, అలాంటి వాడికే ఏడుస్తారు. క్రిస్మస్ చేసుకున్నందుకు ఆయన ఎందుకు ఏడుస్తాడు? రేపు నవ్వుతాడా? నేను నవ్వాడా? ఏంటోనండి, ఈ మాటలు వింటుంటే భయంకరంగా అనిపిస్తుంది నాకు. ఎవరో చెప్తారు అర్ధజ్ఞాన ప్రసంగాలు, అది నమ్మేయడమే. ఏడ్చాడు దేవుడు. ఎలాంటి సందర్భాలు ఏడుస్తారో చెప్తున్నాను. ఆ స్త్రీ పాపం చేసినందుకన్నా అంత బాధపడలేదండి ఆయన. ఎందుకంటే ఒక వ్యక్తి ఆ స్త్రీ యొక్క పాపాన్ని కనుక అది అట్లా నడుతుందంటే ఆమెను ప్రభావితం చేసిన అంశాలు వేరు. ఏమండి ఆ చర్మంలో ఉన్న హార్మోన్స్ ఎఫెక్ట్ వేరు. ఏమండి అప్పుడున్న పరిస్థితులు వేరు. ఆమెను అంత బలవంతంగా వృత్తిలోకి నెట్టింది వేరు. ఇవన్నీ ఏవి లెక్కకు తీసుకోకుండా ఇగో ఈ స్త్రీ పాపం చేసింది కనుక కొట్టి చంపాలి. ఆ కొట్టి చంపడంలో మళ్ళీ వాళ్ళు వాడుకుంటుంది ఏంది? ఇక వాక్యం అండి. ఈ వాక్యమే. ఈ వాక్యాన్ని ఉపయోగించి ఆమెను కొట్టి చంపాలి. వాక్యం ఇచ్చిన దేవుడు బ్రతకడానికి రా. వాక్యం ఇచ్చిన దేవుడు బ్రతికింపజేయడానికి. వాక్యం ఇచ్చిన దేవుడు మనిషిని నిలబెట్టడానికి, చంపుకోవడానికా అంటే వాళ్ళకి అర్థమైంది వాక్యం. మోషే గారు చెప్పారు కదా అండి, మీ హృదయ కాఠిన్యమును బట్టే చాలా చెప్పారు ఆయన.
బాగా గుర్తుపెట్టుకో వాక్యాన్ని. కొట్టి చంపేయడమే. ఎందుకంటే అంత కర్కశం ఎందుకు వచ్చింది నీ హృదయంలో? మళ్ళీ నీకు వాక్యం తెలుసు. నువ్వు పండితుడివి, నువ్వు యాజకుడివి, నువ్వు శాస్త్రివి. ఏంటోరా నాయన, ఇంత వాక్యం తెలిసిన నీలో గంత కర్కశం ఎక్కడిది? అవును, ఆమె పాపం చేసింది కనుక రాళ్లతో కొట్టి చంపాలి. ఏ వాక్యాన్ని చూపించైతే ఆమెను చంపాలనుకుంటున్నావో ఆ వాక్యం అలా చెప్పట్లేదు సుమా, అది నీ హృదయ కాఠిన్యమే. కానీ ఆమె మారడానికి ఏం ప్రయత్నం చేసావు చెప్పు అని అడిగాడండి ప్రభు. అదే వాక్యము మారడానికి ఎన్నో అవకాశాలు, కోకొలది అవకాశాలు ఇచ్చింది. అయ్యా ధర్మశాస్త్ర బోధకుడా, ఆమె మారడానికి, ఆ స్త్రీ మారడానికి నువ్వేం చేశావు? క్రిస్మస్కి ఏం సంబంధం అనుకోవచ్చు మీరు, చెప్తున్నదే నేను. ఏమండి, ఏం చేశావు? ఏం చేయలేదండి. చంపడం తెలుసు మాకు, అంతే. ఆ వాక్యాలు ఉపయోగించి చంపడం, హేళన చేయడం, నిందలు వేయడం, వారిని అంతే జీవచవలంగా మార్చడం. యేసుప్రభు అప్పుడు నిజంగా నేర్చాడండి. ఆమె తప్పు చేసినందుకు అంత బాధపడలే. కానీ మనిషి గుండె ఉంది చూసావా? ఏ వాక్యాన్ని ఇచ్చైతే నీ హృదయాన్ని మార్చాలనుకున్నాడో ఆ వాక్యాన్నే చదువుకుంటూ గింత కఠినమైపోయావేంట్రా? ఏ వాక్యాన్ని ఇచ్చి నీ హృదయాన్ని మార్చాలనుకుంటున్నాడో, ఈ సమాజాన్ని మార్చాలనుకున్నాడో, దైవంగా పరిచయం కావాలనుకున్నాడో ఆ వాక్యాలను ఉపయోగించే ఈరోజు మనిషి ప్రవర్తిస్తున్న తీరు ఘోరం అండి. మన లోకంలో ఉన్నప్పుడు అటో ఇటో బ్రతికాం. అలాగంటే అనగా యేసుప్రభు నమ్మకపోతే ఎలాగైనా బ్రతకొచ్చా దాని అర్థం? అలా అనరాదు, తప్పు. తప్పది. అంటే యేసుప్రభు నమ్మలేదు కాబట్టి నువ్వు ఏదైనా చేయొచ్చా? తప్పు బిడ్డ. మనిషిగా పుట్టినందుకే నువ్వు దేవుని కుమారుడు. దేవుని నమ్మినా నమ్మకపోయినా నిజాయితీగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. అది కరెక్టే. అంటే ఒక మాట నీకు అర్థం కావడానికి చెప్తున్నాను. సరే, యేసుప్రభుని నమ్ముకోక ముందుకు సరే వదిలేద్దాం. నమ్ముకున్న తర్వాత ఇంత ఘోరంగా బ్రతుకుతున్నాం తెలుసా? యేసుప్రభుకు వచ్చిన తర్వాత నేను, మీరు, ఎవరైనా సరే విడిచిపెట్టాల్సినవి అవి వాక్య రూపంలో మనలే ఉన్నాయండి. మరలా మేము సత్యవాక్యం చెప్తాం అనే ఒక హృదయ గర్వం కావచ్చు. ఎదుటోడు పాపి, వాడికి వాక్యం రాదు, ఇది ఈ భాష. మేం పరిశుద్ధులం, ఎదుటోడు పాపి, వాడు పరిశుద్ధుడు, వాడు కరెక్ట్ కాదు. అబ్బా 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 అబ్బా. దేవుని దగ్గరికి వెళ్ళి విడిచిపెట్టాలనుకున్నవి మరలా మాకు వాక్యం తెలుసు, మేము క్రైస్తవులము, మేము ప్రార్థన పరులము, వాక్యోపదేశకములము అని మళ్ళా తిరిగి ఇడికే వచ్చినది. అది అప్పుడన్నా క్షమిస్తాడేమో కానీ మరలా నువ్వు నా దగ్గరకు వచ్చి విడిచిపెట్టవలసినవి వాక్యం అనే పేరు చెప్పి కాపాడుకుంటున్నావు చూసావా? మేము సత్యమైన వాక్యాన్ని బోధిస్తాం అనే ఫీలింగ్ ఎదుటివానికి కించపరిచేలా ఉంది, గాయపరిచేలా ఉంది, బాధ పెట్టేలా ఉంది. వాడు మంచోడు కాడు. ఓ నీకు తెలుసు వాక్యం పెద్దగా, అవునా కదా? ఎవరో చెప్పిందని పట్టుకుని ఎగురుతున్నావు కదా. అది నేను చెప్పు, నువ్వు పరిశీలించావు దాన్ని, నిజం చెప్పు, దాన్ని చదువు నువ్వు బాగా గట్టిగా. అంత ఓపికందా లే నీకు? చదివి నిజంగా ఇది కరెక్టేనా, ఎసెన్స్ ఏంటి, దేని గురించి చెప్తుంది, ఆ సమకాలీన ప్రపంచానికి అర్థం ఏంటి, ఇప్పుడు దీని అర్థం ఎలా తీసుకోవాలి, అసలు ఏంటి అని ఎప్పుడైనా నువ్వు నిజాయితీగా పరిశీలించావా? ఇనీ ఎమోషనల్ అవుతా ఉన్నావు. ఏమండి, ఇలా ఉందండి. యేసుప్రభు ఆ స్త్రీని చూసి ఆమె తప్పు చేసినందుకు బాధపడలేదండి. దానికంటే ఎక్కువ బాధపడింది ఏంటో తెలుసా? నువ్వు ఏ వాక్యాన్ని చూపించి చంపాలనుకుంటున్నావో అది బాధపడ్డాడండి. నేను చంపడానికి నీకు వాక్యం ఇయ్యలేదయ్యా, నేను చంపడానికి వాక్యం ఇయ్యలే. నువ్వు బ్రతకడానికి, నీలో ప్రేమతత్వం రావడానికి, భక్తి రావడానికి. ఏ రోజైనా పోయి మాట్లాడినావా? ఏ రోజైనా పోయి వాళ్ళ మార్పు కొరకు ప్రయత్నం చేసినావా? అయ్యో ఇలా చేయకూడదు కదా, అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు, ఈ సమాజానికి మంచిది కాదు, ఏ రోజన్నా వారి కోసం ప్రార్థన చేసినవా? వాడు మారితే బాగుండు అనుకున్నావా? ఏమండి, వాడు బ్రతుకుతో బాగుండు అనుకున్నావా? ఇవేమి లేవు, చంపుతాం అంతే మేము. ఇలాంటి వాళ్ళ క్రిస్మస్ ఏమర్థమవుతుంది? ఏమర్థమవుతుంది చెప్పు? ఇలాంటి వాళ్ళేనండి క్రిస్మస్ చేయొచ్చా మనం? దేవుడా ఏమనాలైనాను కదా. ఏమవుతుంది? అందుకే పౌలు గారు అన్నారు, పవిత్రులకు అన్ని పవిత్రములు అన్నాడు ఆయన. అర్థమవుతుందో లేదో మీకు భాష? అది క్రిస్మస్ చేయొచ్చా? మరి ఏం చేయాలి చెప్పు? నీ భర్త పుట్టినరోజు చేసుకో, నీ భార్య పుట్టినరోజు చేసుకో, నీ ఇల్లు కట్టుకున్న దానికి చేసుకో, వెరీ గుడ్, అన్నీ చేసుకో. యేసుప్రభు అనగానే దుఃఖం. ఇరా ఏమండి, హేరోదు కుమార్తె నాట్యం ఆడుతుందా క్రిస్మస్ పేరు చెప్పి? నీకు అనిపించలేదు? కొందరు చిన్నపిల్లలు డ్యాన్స్ చేస్తారు కదండి, వాళ్ళు చేసే చిన్నపిల్లలరా. గాన్లో కూడా గంత పాపాన్ని చూసావా కామందుడా? చిన్నపిల్లరా, చిన్న పిల్లలు, వాళ్ళు చిన్న పిల్లలు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, గందులో కూడా పాపం కనిపించిందా నీకు? ఓరి నాయన, ఇంత ఘోరంగా ఉన్నవేంట్రా అనుకుంటాడు ప్రభు. అర్థమవుతుందో లేదో మీకు? ఈ క్రిస్మస్ పేరు చెప్పి చాలా మంది తాగుతారు.
ఈ లెక్కలు ఎవడు చెప్పి నీకు? సింపుల్ ప్రశ్న ఇస్తాను, ఈ లెక్కలు ఎవడు చెప్పిండు మందు తాగుతారని? గట్టిగా అడిగిన వాళ్ళకి ఆన్సర్ ఉండదు. ఈ క్రిస్మస్ పేరు చెప్పి బాగా మందు తాగుతారండి. నిన్న తాగుతలేరు అయ్యా? ఆదివారం అంటే హాలిడేనే కదా, నీకు అందరూ తెలుసు. రోజు తాగుతారా? తాగరా? ఎందుకయ్యా గిట్లా మాట్లాడుతున్నావు? ఎందుకు గిట్లా మాట్లాడుతున్నావు? ఎవరు మభ్య పెడుతున్నారు నిన్ను? క్రిస్మస్ అయ్యా, అది క్రిస్మస్, క్రీస్తు రావడం. గుడ్ ఫ్రైడే గొప్పదని నువ్వు అనుకుంటున్నావు, చూసావా? అది గుడ్ ఫ్రైడే జరగాలంటే ఆయన రావాలి కదా. గుడ్ ఫ్రైడే గొప్పదండి, గుడ్ ఫ్రైడే గొప్పది, అదే సువార్త. ఆ సువార్త రావాలంటే ఆయన రావాలి కదా. అర్థమవుతుందా లేదా నీకు? విశ్వాసం గొప్పది, గుడ్. విశ్వాసానికి నిర్వచనం ఏర్పడాలన్నా, రూపం ఏర్పడాలన్నా ఆయన రావాలి కదా. తండ్రి అనే దేవుడు ఉన్నాడండి, ఆయన తండ్రి అని తెలవాలంటే కూడా ఆయన రావాలి. నీకు అర్థమవుతలేదు అసలు విషయం. ఆయన తండ్రి అని దేవుడు ఉన్నాడు, యేసుప్రభు కాదు. ఓకే, నువ్వు అన్నది నిజమే, ఒప్పుకుంటాను నేను. ఆయన తండ్రి అని తెలవాలంటే కూడా ఆయన రావాలి. ఆయన లేకపోతే నాకు తండ్రి ఏం తెలుసు అయ్యా, పరిశుద్ధాత్మ ఏం తెలుసు? ఆయన రాకుంటే తండ్రి ఏం తెలుసు, నీకు పరిశుద్ధాత్మ ఏం తెలుసు? అసలు సువార్త ఇక్కడ చెప్పు. ఆయన వచ్చినాకనే కదా వీటన్నిటికీ రూపం ఏర్పడ్డది. ప్రేమ ఆయన వచ్చిన తర్వాతనే బిడ్డ దానికి ఒక నిర్వచనము, రూపము, ఆకృతి ఏర్పడ్డది. అంతకుముందుకు నువ్వెంత వెతుకు, జీవితం ఖర్చు చేయి, ఆ పదాన్ని నువ్వు చూపించలేవురా, ప్రపంచంలో చూపించలేవు. నీకు తెలియదు బిడ్డ. క్రిస్మస్ని హేళనగా మాట్లాడకు. క్రీస్తు పేరిట జరుగుతున్నది గొప్ప కార్యం ఇది. దీన్ని అపవిత్రంగా చేసేవాళ్ళు ఉన్నారా? దాన్ని ఖండిద్దాం. తప్పే కదా అది, ఏమంటే తప్పే కదా. అపవిత్రంగా చేసేవాళ్ళంటే తప్పు. పైన స్టారు, కింద బారు. అరే నీ ప్రాస బాగుందన్నారా స్టార్ని హేళన చేస్తున్నావు? నీకు అర్థమవుతలేదు. నీ ప్రాస బాగుందన్న స్టార్ని హేళన చేస్తున్నావు. అసలు స్టార్ అనే పేదానికి స్టార్ అంటున్నావు కదా, దాని స్పెల్లింగ్ చెప్పాను అడుగు. ఏం చేద్దామంటే ఇట్లా అయిపోయిందండి. ప్రాస బాగుంది కానీ వాడకు. పైన స్టార్ అట్లా తప్పు కదా ప్రియ దేవుని పిల్లలారా. నీ హృదయమే అంధకారం అయిపోయింది. స్టార్ పెట్టుకుంటే తప్పేముందండి అందులో? ప్రాబ్లం ఏం చెప్పు నీకు? అపవిత్రంగా చూస్తున్నావు కదా, నువ్వు పెట్టుకుంటే సగం చచ్చిపోతావు అప్పుడే. ఎందుకంటే నీ క్రైస్తవుడని వచ్చేసి ఏయ్ అని అనేసరికి గుండె అయిపోతుంది. మన జనాభా లెక్కలు మన సర్వేలు ఏం రాయించినా చెప్పుకో. ఎక్కడికి పోతుంది మన భక్తి అంతా? ఎమోషనల్ అవుతున్నావు. దేవుడు ప్రతి పిన్నును కూడా లెక్కలు తీసుకుంటాడు ఆయన. వద్దు, అట్లా ఎమోషనల్గా మాట్లాడకూడదండి. అట్లా మాట్లాడకూడదు. దేవుని సేవ అంటే ప్రసంగం చేయడం అనుకుంటున్నావా? దేవుని సేవ అంటే ప్రసంగం అనుకుంటున్నావా? యేసుప్రభు ప్రసంగమే చేసిండా? ప్రసంగమే చేసిండు యేసుప్రభు దేవుని సేవ అనే పేరుతో. ఎంత చేసిండు ఆయన చూడు. అవి తలుచుకోవడానికి జీవితం సరిపోదు. ప్రియ దేవుని పిల్లలు జ్ఞాపకం పెట్టుకొని ఈ క్రిస్మస్ని హేళనగా మాట్లాడకండి. ఏమండి? క్రిస్మస్ని మాట్లాడకండి. దీన్ని అపవిత్రంగా చేసేవాళ్ళు తప్పు. క్రిస్మస్ని అపవిత్రంగా ఎవరు చూడట్లేదండి బాబు. మన వాళ్ళే డిసెంబర్ 25న ఉందా? ఉన్నది. నువ్వు వస్తే అందులో పిహెచ్డి చేసిన నీ జ్ఞానం ఎంతనో కూర్చొని మాట్లాడదాం, దాన్ని వివరిస్తా. నీకు టెన్షన్ పడకు. 25న పుట్టిన ఆ ముహూర్తంతో సహా చెప్తా. ముహూర్తంతో సహా నువ్వు ఏ బైబిల్లో చూపించమంటున్నావు అందులోకెళ్ళే చూపిస్తా. టెన్షన్ ఏం పడకు. కాబట్టి ప్రియ దేవుని పిల్లల క్రిస్మస్ మరొకసారి హ్యాపీ క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ ప్రియ దేవుని పిల్లలారా, క్రిస్మస్ అంటే దీన్ని తక్కువ చేసి మాట్లాడకయ్యా. ఇది చాలా విలువైంది బిడ్డ. క్రీస్తు భూమి మీదకి రావడం అంటే చాలా విలువైంది. నీ కేక్ కట్ చేస్తావని కాదు, చేశారు. ప్రాబ్లం ఏంది అక్కడ చెప్పు? క్రిస్మస్ అంటే వేరు నాయన. ఆయన వచ్చింది ఆత్మగౌరవం అనే పదానికి నిర్వచనం ఇచ్చాడు. ఆయన పుట్టుక, దేవుడు ఉన్నాడు అన్నదానికి ఆయన సాక్ష్యం. ఆయన లేకపోతే దేవుడు కూడా చిత్తు పేపరే బిడ్డ ఈ ప్రపంచానికి. యేసుక్రీస్తు అనే వ్యక్తి భూమి మీదకి రాకుంటే దేవుడు కూడా చిత్తు పేపరే ఈ ప్రపంచానికి. ఆయన వచ్చిన తర్వాతనే తండ్రి అనే పదానికి వాల్యుబుల్ ఏర్పడింది. దేవుడు, ఆయన మన తండ్రి అనే ఒక రిలేషన్షిప్ ఏర్పడింది. పరిశుద్ధాత్ముడు అనే పదానికి విలువ ఏర్పడింది. సువార్త అనే పదానికి విలువ వచ్చింది. ఇవేం అర్థం కాక క్రిస్మస్ని హేళనగా చేయడం చాలా పరిపాటి అయిపోయిందండి మనలకు. నువ్వు వాక్యం గొప్పదని అంటున్నావా? ఈ వాక్యము ఏర్పడిందే క్రిస్మస్ తోటి. అర్థమవుతుందో లేదో? అర్థమవుతుందో లేదో? సేవ అని అంటున్నావా? ఈ సేవ ఏర్పడిందే క్రిస్మస్ తోటి.
ప్రకృతి గొప్పది అనుకుంటున్నావా? అసలు క్రిస్మస్‌లోనే ప్రకృతికి చాలా పెద్ద పీట వేసాడు ఆయన. నువ్వు ఏ క్రిస్మస్‌లోని పిక్చర్ అయినా చూసుకో, ఎట్లా కనిపిస్తాడా? జంతువులను ప్రేమించండి, వాటిని కాపాడండి, ప్రకృతిని కాపాడండి అనే సందేశం ఉంటుంది ఆ ఇమేజ్‌లో. ఏవండి? యేసు ప్రభు దేవుడు అనేది ప్రపంచానికి అంతా తెలుసు. దేవుడు అని తెలిసిన విలువని ఇవ్వంది ఎవరు అంటే క్రిస్టియన్సేనండి. నిజం చెప్తున్నా. చాలా విలువ కూడా ఉండదు ఆ యేసు ప్రభుకు మన ఇంట్లో. ఆ! నిజం చెప్తున్నాను. బాధాకరమైన అంశాలు చూస్తాను అప్పుడప్పుడు ఇళ్ళలోకి పోతే. ఓకే. వదిలేద్దామండి ప్రియ దేవుని పిల్లలారా. రైట్. ఏవండి? అక్కడ యేసుప్రభు పశువుల తొట్టిలో పుట్టబడ్డడం మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత పెరుగుతున్నప్పుడు ఒక బీద వాళ్ళ ఇంట పెరగడం. ఏవండి? ఆయన బోధ ఎక్స్‌ట్రార్డినరీ. ఆయన క్రియలు ఎక్స్‌ట్రార్డినరీ. అది ఎవరు చేయలేరు నేటికి. కానీ ఆయన బ్రతుకుతున్న తీరు, ఆయన మాట్లాడుతున్న తీరు, ఏవండి? ఆయన బ్రతుకుతున్న తీరు, ఆయన మాట్లాడుతున్న తీరు ఎంత సాధారణంగా ఉంటుందో ఆలోచించండి మీరొకసారి. మేము బీదవాళ్ళమండి అన్నవాడికి ఆయన ఒక భరోసా. ఆయన రూపమే ఒక భరోసా అండి. మేము నిరక్షరాస్యులం అండి, ఎన్నిక లేని వాళ్ళం, మేము సమాజం చేత వెలివేయబడినం అన్న వాళ్లకు యేసుక్రీస్తు రూపమేనండి ఒక మానసిక ధైర్యం. కనీసం కూడులేని పరిస్థితులకు ఈ క్రిస్మస్, క్రీస్తు అనే ఆకృతే అదే ఎంతో మనోధైర్యాన్ని ఇస్తుందండి. మనకు తెలియదు ఇవన్నీ, నిజంగా తెలియదు. క్రిస్మస్ చాలా గొప్పది ప్రియ దేవుని పిల్లారా. తక్కువ ఏకు. నీకు మందమ్మేడు తెలుసు, డిస్కో డ్యాన్సులు తెలుసు, ఇవే తెలుసు నీకు. క్రిస్మస్ అనేది ఎంత ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందో నీకేం తెలుసు? ఆయన పుట్టుకను చూసిన తర్వాత, ఆయన పరుండ విధానం చూసిన తర్వాత, ఆయన డ్రెస్సును చూసిన తర్వాత, ఆయన సిలువలో మరణించే విధానం చూసిన తర్వాత చాలామంది మేధావులు, మరలా చెప్తున్నాను నేను, మేధావులు ఇన్స్పిరేషన్ అయ్యారు. మేధావులు, ప్రపంచ మేలు కొరకు ప్రయాసపడే మానవతావాదులు ఇన్స్పిరేషన్ అయ్యారు. వీళ్ళు ఎంతమంది ఉంటారు సొసైటీలో అంటే ఓన్లీ 1%. వాళ్ళే శాస్త్రవేత్తలుగా, వాళ్ళే పండితులుగా, వాళ్ళే రాజకీయ నాయకులుగా ఉంటారు. వాళ్ళంతా ఎంత ఈ భూజనాభాలో అంటే కేవలం 1-2%. అందులో సైంటిస్టులు ఉంటారు, మేధావులు ఉంటారు, ఏమంటే రాజ్యాంగవాదులు ఉంటారు, మానవతావాదులు ఉంటారు, ప్రజాస్వామ్యవాదులు ఉంటారు, ఉద్యమకారులు ఉంటారు. వీళ్ళంతా ఎంతమంది ఉంటారయ్యా ఈ ప్రపంచ వ్యాప్తంలో అంటే 1-2%. వాళ్ళే ఈ సొసైటీ నడిపిస్తున్నారు. వాళ్ళే యేసుప్రభు పాదాల ముందు పడిపోయారు. అబ్బా, ఇది జీవితం అంటే. ఇలా ఉండాలి కదా. ఇది కదా సమాజానికి చెప్పాల్సింది, ఇది కదా సమాజానికి నేర్పించవలసింది, ఇది కదా ప్రపంచానికి బోధించవలసింది, దీని కొరకు కదా ఉద్యమం చేయవలసింది, ఇది కదా సంస్కరణ అంటే అనుకోని యేసు బోధ వల్ల, ఆయన జీవన విధానం వల్ల ఇన్స్పిరేషన్ అయ్యి ఈ ప్రపంచాన్ని ఒక మంచి వైపు నడిపించాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు పాపం. అర్థమవుతుందా లేదా? వారి ద్వారా ఎంతోమంది ఇన్స్పిరేషన్ అవుతున్నారు. ఈ సమాజం ఇంత పురోగతిని సాధించడానికి కారణం ఎవరంటే క్రిస్మస్. దేవుని స్తోత్రం చెప్పు గట్టిగా. మొదటిగా జరిగిన క్రిస్మస్ గురించి చెప్తానండి. ప్రకటన గ్రంథము, దయచేసి అందరూ మీ బైబిల్ ఓపెన్ చేసి చూద్దాం. వెళ్ళిపోదామమ్మా, త్వరగా వెళ్ళిపోదాం, నో టెన్షన్. 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చినాడు. 10వ వచనం చదవన్నాను. మరి ఒక గొప్ప స్వరము, వెరీ గుడ్, అవును, పడదోయబడి ఉన్నాడు అని పరలోకమందు ఒక ప్రకటన వినిపిస్తుందండి. అపవాదికి ఉన్న గొప్ప గుణం ఏంటంటే నిందలు వేయడం. ఇది చాలా డేంజర్ఫుల్ ఏవండి, చాలా ప్రమాదకరమైనది. నిందలు వేయడం అంటే చాలా చిన్నది అనుకుంటున్నారు మీరు. అమ్మా, నిందలు వేయడం చాలా ప్రమాదకరమైనదండి. ఇది దుష్టునికున్న మొట్టమొదటి లక్షణాలు ప్రధానం ఏంటి అంటే, దుష్టుడు అనగానే మళ్ళీ నల్లగా కొమ్ములు పెట్టుకొని ఉంటాడు అనుకున్నారు. ఏవండి, దుష్టుడు పరలోకమందు దేవదూతలు, దేవుడు ఉంటారు కదండి.
ఆ దేవుని సముఖంలో దేవదూతల గురించి దీవారాత్రములు, అక్కడ రాయబడిన మాట చూడండి, దీవారాత్రములు దీవారాత్రములు మానక దేవుని ఎదుట, అబ్బో వీనికి ఎంతో ఒప్పుకున్నా కానీ మానక నోరు తెరిస్తే అక్కడున్న సభ్యులందరి పైన, అక్కడున్న సహోదరుల పైన, దేవదూతల పైన, అక్కడున్న యంత్రాంగం పైన, పెద్దల పైన, ఎవ్రీథింగ్ అండి. వాడు దివారాత్రములు నేరం మోపుతూనే ఉన్నాడు, నేరం మోపుతూనే ఉన్నాడు, నేరం మోపుతూనే ఉన్నాడు. చిన్నదాన్ని కూడా 1000గా చూపిస్తున్నాడు అక్కడ పరలోకమందు. వారి నేరాలకు, వాడి అల్లరులకు పరలోకం తట్టుకోలేకపోయిందండి. తట్టుకోలేకపోయింది పరలోకం. తట్టుకోలేకపోతే కొన్ని రోజుల తర్వాత దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకొని, వారి ప్రార్థన లెక్కలోకి తీసుకొని, బాబు ఇక్కడ నేను వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు, నీవి నిజమా అబద్ధాల తర్వాత సంగతి. ఏమండి, అపవాది అంటే ఇక నిజం మాట్లాడుతాను ఎట్లా అనుకుంటాం, మనలో సత్యమే లేదని చెప్పాడు కదా యేసు ప్రభు. వాడు ఆది నుండి నరహంత కూడా చెప్పాడు కదా, తూసేసాడండి భూమి మీద. అక్కడ యుద్ధం జరిగింది, పరలోకమందు గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఏమండి సాతాను సైన్యం ఓడిపోయింది, అపవాది సైన్యం ఓడిపోయింది, నిందలు వేసేవాని సైన్యం ఓడిపోయింది. అది త్రోయబడింది భూమి మీదకి అన్నారు. త్రోయబడంగానే 12వ వచనంలో ఏమంటున్నారు చూడండి, వాళ్ళందరూ పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. దేవుని స్తోత్రం చెప్పడం గట్టిగా ఒకసారి. వాళ్ళు క్రిస్మస్ జరుపుకున్నారండి బాబు. అబ్బా ఇప్పుడు రిలాక్స్ అయిపోయాం. ఉత్సహించుడి, ఉత్సహించుడి, ఉత్సహించుడి. ఆనందమే ఆనందం అండి. దేవదూతలే ఆనందపడ్డాయి ఆ రోజు. ఎందుకు అనంటే అక్కడ ఒకడు లేడు. వాడి పేరేం పేరు? అపవాది, దుష్టుడు, ఏదన్నా అనుకో. సైతాన్ అనేది తప్పుడు పదం కాదు. సైతాన్ అనే పదం తప్పుడు లేదు, వాని గుణం తప్పు, పేరు అది అంతే, వాని గుణం. ఏమంటే ప్రియ దేవుని పిల్లలారా, పరలోక సైన్యాలన్నీ దేవుడు ఆనందించలేదులేండి. పరలోక సైన్యములన్నీ బాగా ఉత్సహించడం మొదలుపెట్టాయండి. ఉత్సహిస్తూ ఏమని చెప్పాయో తెలుసా? ఏమని చెప్పాయంటే అక్కడే వచ్చిన చూడండి నాయన, భూమి సముద్రమా, అబ్బా భూమికి శ్రమరా నాయన. వాడు ఏడుంటే ఆడ శ్రమ, వాడు ఎక్కడుంటే అక్కడ శ్రమ. దేవుని దూతలు తట్టుకోలేకపోయాయండి వాడిని అల్లరి. దేవుని దూతలే అంటే వాళ్ళు శక్తివంతులు, మనకంటే చాలా బలవంతులు, జ్ఞానం కలిగిన వాళ్ళు. ఏమంటే వాళ్ళు శక్తివంతులు. వాళ్ళే అపవాది యొక్క టార్చర్ తట్టుకోలేక పడిపోయినందుకు చాలా సంతోషించారు. భూమిని చూసిన తర్వాత మీకు శ్రమ అన్నారండి. భూమిపైన ఎవరున్నారు ఇప్పుడు? గుర్తుపెట్టుకోండి. దేవదూతలు సంతోషించిన తర్వాత భూమిని చూశాయి. భూమి మీద ఎవరున్నారు? జంతువులు, పక్షులు ఉన్నాయి. వీటన్నిటిలో ముఖ్యులు ఎవరు? మనిషి కదా. అబ్బా మనమే తట్టుకోలేదు. ఇప్పుడు మనిషి తట్టుకోగలడా? ఆదాము తట్టుకోగలడా? అవ్వ తట్టుకోగలదా? హేబెలు తట్టుకోగలడా? వీళ్ళంతా తట్టుకోగలరా అనుకునే ఆలోచన వచ్చిందండి. ఎప్పుడైతే సంతోషించారో అప్పటి నుంచి దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. దేవుడా వారిని తొలగించమన్నది నిజమే, ఇక్కడ నుంచి మీరు తొలగించారు, కానీ ఎక్కడ దోషేశారు? భూమి మీద దోషేశారు. భూమి మీద ఎవడు పుడతారు భవిష్యత్తులో? మనుషులు పుడతారు. వాళ్ళు తట్టుకోవడం సాధ్యమా? వాళ్ళు తట్టుకోగలరా అనుకొని ఆ రోజు నుంచి వారి సంతోషం గంటలే నిమిషాలేనండి. అబ్బా వాడు పడేపడ్డారా అని. భూమి మీద ఆదం పుడతాడు. ఆదం తర్వాత జనరేషన్ భూమి మీద ఉత్పత్తి అవుతుంది, జనాభా సంఖ్య వస్తుంది, మనుషులందరూ పుడతారు. ఇప్పుడు వారి మధ్యలో ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. తోయబడ్డాడు కదా. శక్తివంతులను మేము, జ్ఞానవంతులను మేము, దేవుని దివారాత్రములు ఈ కళ్ళతో చూస్తున్న మేము, పాపం అంటే తెలియని ఈ ప్రదేశంలోనే మేమే వణికిపోయాం. వాని టార్చర్కి మేమే భరించలేకపోయాం. మేమే కొన్ని సందర్భాలు దుష్టులను ఆలోచించాం. మాలో ఉన్న ఎంతోమంది సైన్యం వాని సైడ్ అయిపోయింది. అయ్యో ఈ పరిస్థితి తప్పించమని ప్రభు అడిగాం మేము, కానీ భూమి మీద దూషేశారు కదా ప్రభువా, భూమి మీద దూషేశారు కదా. ఇప్పుడు భూమి మీద ఆదాము తర్వాత ఎంతోమంది జనం ముట్టుకొస్తారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆ రోజు నుంచి దేవుని దూతలు తండ్రి ఆ దుస్తుని మా ఇద్దరును తప్పించారు. బాగుంది. పరలోకం నుంచి భూమి మీద ఆదామును సృష్టించబడతాడు. భవిష్యత్తులో ఎంతోమంది జనం వస్తారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? వాని చెర నుంచి, అపవాది నుంచి భూవాసులను తప్పించండి, భూవాసులను తప్పించండి, భూవాసులను తప్పించండి. మేమే తట్టుకోలేదయ్యా వాని బాధ, వాని శ్రమ, వాని ఆలోచనలు. మేమే ఎన్నోసార్లు మీకు విరుద్ధంగా మారిపోయాం. వాడి ఆలోచన వల్ల, వాని ప్రేరేపణ వల్ల అసలు మాలో ఉన్న వాళ్ళే వానికి సైన్యంగా మారిపోయారు, నీకు విరోధంగా మారిపోయారు. మనుషులు ఎంత ప్రభువా అనుకొని ఆ రోజు నుంచి దేవుని దూతలు దేవుని సన్నిధిలో నిష్ఠగా మొరపెడుతున్నాయండి దేవునికి. ఎన్ని రోజులు?
తెలియదండి, దానికి కాలమానం లేదు. ఆ రోజు నుంచి దేవుని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాయి. తండ్రి, మీరు భూమి మీద దుష్టుని బంధించారు, దుష్టుని విడిచిపెట్టారు, మమ్మల్ని టార్చర్ చేసి చంపేశాడు, మమ్మల్ని మీకు విరోధంగా మార్చాడు, ఇక మనుషులు ఒక లెక్క తండ్రి, దయచేసి ఇంత పెద్ద ప్రమాదం పొంది ఉంది వాళ్ళకు, ఈ శ్రమ నుంచి వాళ్ళని విడిపించండి, ఈ శ్రమ నుంచి విడిపించండి అని 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలుగా, 1000 సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో వాళ్ళు మొరపెట్టుకుంటూనే ఉన్నారు. ఉదయకాలం లేస్తే అదే ప్రార్థన, అయ్యా భూని వాసులను కాపాడండి దుష్టుని చెర నుండి, నాదా సత్యస్వరూపి. ఈ పదాలండి పరలోకమందు ప్రతిధ్వనిస్తున్నాయి. వాళ్ళ ప్రార్థనకు నెరవేర్పే లూకాసు వార్తలో ఒక ఆయన వచ్చారు. లూకాసు వార్త 2వ అధ్యాయం చూడండి దయచేసి ఒకసారి. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం, పేజీ నెంబర్ 51 పేజీ అండి. ఆ దేశంలో, అవును, పొలంలో ఉండి రాత్రివేళ, నేను అవును కదా, చదువులకు స్పష్టంగా వినబడుతుంది. ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ, వెరీ గుడ్. నెక్స్ట్ 13వ వచనం చదవండి బ్రదర్. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేయించుని పరలోక సైన్య సమూహమే ఆనందించిందండి. ఇది మొదటి క్రిస్మస్. ఏంటో అనుకుంటున్నావు, ఈరోజు క్రిస్మస్ అంటే నీకు బొత్తిగా వాల్యూ లేదు, దాని మీద హేళనలు, దాని మీద తప్పుడు ప్రసంగాలు, అనవసరమైన ప్రసంగాలు. ఎవడో క్రిస్మస్ పేరు చెప్పుకొని తాగిండంట, ఇప్పుడు క్రిస్మస్ తప్పట. అర్థమవుతుందా లేదా? ఎవడో క్రిస్మస్ స్టార్ పైన పెట్టుకుండంట, ఇంట్లో బారు పెట్టుకుండంట, ఇప్పుడు క్రిస్మస్ తప్పంట, వాంది కాదు. అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నారా మీరు? ఏమండి, ఇలా మాట్లాడుకుంటూ పోతే క్రిస్మస్ అనేది ప్రపంచంలో ఉండదండి. క్యాలెండర్ అంటా కదా, ఆయన పుడితేనేనయ్యా క్యాలెండర్ వచ్చింది ప్రపంచానికి. ఇప్పటికే క్రైస్టెరా అని మనం చెప్తుంటే, కాదు కామనెరా అనే వాదాలు ఇప్పటికే ప్రపంచానికి వచ్చేసాయి. ఇంకా 100 ఏళ్ళు 1000 ఏళ్ళు బ్రతకవలసిన ప్రపంచం ముగింపుకు వస్తుంది. భూకంపం అనే పదం విన్నావా తెలంగాణలో ఎప్పుడైనా నువ్వు? మొన్న వచ్చింది తెలుసా నీకు? అది సెకండ్లే, నిమిషాలైతే అది సెకండ్లే ప్రియ దేవుని ప్రియ, నిమిషాలైతే ఎలా ఉండే పరిస్థితి. ఇప్పుడు ఇలా క్రిస్మస్ జరుపుకుంటారు, ఎంత ఎమర్జెన్సీ ఉంది ఇప్పుడు ఈ దేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు అలా జరుగుతుంది? మనసు పెట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది. అది కామనేరా కాదురా, క్రైస్టెరా అని నువ్వే గొంతుని చెప్తావు. ఆ ఎరా ఏర్పడడానికి మూలమేనండి క్రీస్తు. అది కామనేరా కాదు బిడ్డ, క్రైస్టెరా. అర్థమవుతుందో లేదో అండి. పరలోక సైన్య సమూహము ఏం చేస్తుంది? ఆనందిస్తుంది, ఉత్సహిస్తుంది. భూమి మీద ఆయనకిష్టులైన ప్రజలకు సమాధానం కలుగుగాక అని ఎంత మంచి కీర్తనలు వాడుతున్నారండి దేవుని దూతలు. ఎందుకు వాళ్ళకెందుకు అంత ఆనందం? తెలుసు కదా, ఒక రోజు దుష్టుని బాధ ఏంటో మేము అనుభవించాం. వాడు పడదోయబడిన మానవ జాతి ఎంత కాకావికలమవుతుందో వారికి తెలుసా అండి. అందుకనే ఈ దుష్ట బారి నుంచి కాపాడడానికి, మనుషులందరి సన్మార్గం వైపు నడిపించడానికి, అసలు నువ్వు మనిషివిరా, నువ్వు సన్ ఆఫ్ గాడ్, నువ్వు దేవునికి బిడ్డవు, నిన్ను క్రియేటర్, నీ వెనుక క్రియేటర్ ఉన్నాడు అని చెప్పడానికి మెస్సయ్య భూమి మీదకి వచ్చాడు. మనుషులకన్నా ఫీలింగ్స్ ఉందో లేదో కానీ దేవుని దూతలు అయితే చాలా సంబరపడ్డాయండి. దుష్టుడు అక్కడ ఉన్నారు, ఇప్పుడు వారిని మించిన శక్తి భూమి మీదకి రంగప్రవేశం చేసింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆనందం అనే పదానికి అర్థం క్రిస్మస్. అప్పుడు దేవుని దూతలంతా ఆనందిస్తున్నాయి. ఎందుకు పాటలు పాడుతున్నాయి? ఎందుకు పరలోక సైన్య సమూహం ఎందుకు ఆనందిస్తుందంటే, ఇప్పుడు దుష్టుడు మమ్మల్ని వేధించాడు, ఆ చెర నుంచి మీరు కాపాడారు ప్రభువా. వాడు ఇప్పుడు భూమి మీద ఉన్నాడు, మనుషులందరూ పాడు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు మనుషులందరినీ పాడు చేయడానికి అవకాశం లేదు. మనుషులందరినీ మంచి వైపు నడిపించడానికి, సన్మార్గం వైపు నడిపించడానికి, నిత్య జీవం వైపు నడిపించడానికి, ఏవండి ప్రేమ వైపు నడిపించడానికి, మనుషులను దైవునిగా మార్చడానికి, దైవత్వాన్ని నిలపడానికి మెస్సయ్య దిగిపోయాడు భూమి మీదకి. ఇక చాలు, మా ప్రార్థన నెరవేరింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అంత పెద్ద ప్రాసెస్ ఉంది క్రిస్మస్ వెనుక. దేవుని దూతలే దీవారాత్రములు కడుపు కట్టుకొని ప్రార్థన చేసిన చరిత్ర ఉందయ్యా.
దీన్ని నువ్వు ఇప్పుడు హేళనగా మాట్లాడబడుతుంది ఎవరో చెప్పిన ప్రసంగాన్ని పట్టుకొని. తప్పు కదా? క్రిస్మస్ అయ్యేది క్రిస్టమస్. ఆయన వచ్చిన తర్వాత ఎన్ని అద్భుతాలు జరిగాయండి. నీకు తెలుసో తెలియదు ఆయన గురించి? చెప్పాను కదా, ఎంత మంచి వ్యక్తి దగ్గర నువ్వు నమ్ముకున్నావో నీకు అర్థం కావట్లేదు. ఈ భాగ్యం చాలామందికి లేదు. కాకపోతే ఆయనను మనం వినియోగించుకోవడం తెలుస్తలేదండి. ఆయనను మనం వినియోగించుకోవడం తెలుస్తలేదు. ఆయన పట్ల మన విధేయత కూడా తెలియలేక ఆయన శక్తి నీకు హీనతగా అనిపిస్తుంది అన్నాడు పౌలు గారు కదా. ఒక్క వ్యక్తి అండి, డేవిడ్. ఒక్క వ్యక్తి దేవునికి లోబడి బతికాడు. ఒక్కడు డేవిడ్ అనే మహనీయుడు, ఒక కింగ్, ఒక గొర్రెల కాపరి, ఓ పడుచోడు దేవునికి లోబడి బ్రతికాడండి. ఒక్కడు. ఆ తర్వాత తరాలే చరిత్రలో నిలబడిపోయాయి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది దేవుడు అంటే ఏమనుకుంటున్నాను? ఒక్కడు లోబడాడండి దేవునికి. ఒక్కడు దేవునికి లోబడి మరణం వరకు ఒక్కడు నిష్టగా బ్రతికాడు దేవుడి కొరకు. ఆ తర్వాత ఆయన కుటుంబం చూడాలి, ఆ చరిత్ర చూడాలి. ఇప్పటికీ చరిత్రలో బ్రతికే ఉంది ఆయన వారసులు. ఇది మీరు ఫ్యూచర్కి ఇవ్వాలనుకుంటే ఇది ఇచ్చిపోండి ఓ తల్లిదండ్రులుగా. అది అర్థం కావాలి నీకంటే క్రిస్మస్ అర్థం కావాలి. ఏమి ఇచ్చిపోవాలన్న పిల్లలు. కానీ నువ్వు ఏది ఇచ్చిపోయినా, మరలా చెప్తున్నాను, కొద్ది వరకే సుమా, కొద్ది వరకే. తర్వాత ఉండదు. ఒక 50 ఏళ్ళ తర్వాత ఉండొచ్చు, 20 ఏళ్ళ తర్వాత ఉండకపోవచ్చు, 30 ఏళ్ళ తర్వాత ఉండకపోవచ్చు, 40 ఏళ్ళ తర్వాత ఉండకపోవచ్చు. నీవు దేవునికి లోబడి బ్రతికితే నీ పిల్లలకు దీవెనయ్యా. నిజం చెప్తాను. దేవునికి లోబడి బ్రతకడం ఎలాగంటే ఇక మెస్సయ్యను చూడు. ఆయన అంటే సింపుల్ సిటీ లైఫ్. ఆయన అంటే ప్రేమకు నిదర్శనం. నీకు ఎవ్వరు అర్థం కాకుండా పర్లేదు, యేసుప్రభును అర్థం చేసుకో, సరిపోతుందండి. ఏమండి, యేసుప్రభు గురించి బోధించే నాలో ఉండొచ్చు, కానీ ఆయనలో ఏమి లేదండి. ఆయనలో ఏమీ లేదు. కానీ నీకు అర్థం కావట్లేదు. నా వల్ల ఆయన నీకు అర్థం కావట్లేదు. అది నా బాధ. నా వల్ల నీకు ఆయన అర్థం కావట్లేదు. అసలు ఆయన నువ్వు అడిగే ఒకసారి బాగా చదువు. ఎవ్వరు లేకున్నా ఆ మనోధైర్యాన్ని వెంటుంటుంది. నీకు రోగం వచ్చినప్పుడు ఎవరు రారయ్యా అంటే, నేను మామూలు రోగాల గురించి మాట్లాడతలేలే, ఏమండి, ఎమర్జెన్సీ ఉంటుంది చూసారా, అలాంటప్పుడు ఎవ్వరు రాకపోవచ్చు, వచ్చవచ్చు. కానీ అప్పుడు నీ హృదయంలో ఉన్న భక్తి ప్రభుని పిలిస్తే ఖచ్చితంగా వస్తారు అక్కడికి. ఆయన దేవుని స్తోత్రం చెప్పు గట్టిగా. నీకు తెలుస్తలేదు ఆయన గురించి. అక్కడికి వస్తారు ఆయన ఖచ్చితంగా. ఆయన వచ్చేది నీకు కనబడకపోవచ్చు. ఆయన ఎవరినో ప్రేరేపించి నేను కాపాడుకుంటాడు. ఎందుకంటే నువ్వు అవసరం ఆయనకు. నువ్వు ఆయనకు లోబడి బ్రతుకుతున్నావు కదా, నిన్నెందుకు వదులుకుంటాడు ఆయన? ఈ ఆయనే చేయొదిలేసాడు అనుకుంటే ఏం చేయలేం. ఏదైనా ఏ సంగతి అయినా, అబ్బా ఆయన నమ్ముకున్నందుకు ఈ జీవితం ఒక్కొక్కసారి ఆలోచిస్తే వండర్ఫుల్ కదా, ఇంకేం కావాలి ఈ జీవితానికి అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మళ్ళీ ఏదో బ్రెయిన్ అటు ఇటు తిరిగి మళ్ళీ డైవర్ట్ అవుతాం, డిస్టర్బెన్స్ అవుతాం. కానీ ఆయనను నమ్ముకున్నానండి, ఇక చాలు. ఆయన ఉన్నారు నాకు. ఆయన ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన ఉంటారు. నేను ఆయనకు లోబడడం నా తప్పు, లోబడతలేను. ఆయన పట్ల నేను విధేయత లేక నేను కోల్పోతున్నాను. కానీ వాస్తవానికి అయితే నేను ఆయనను కనుక ప్రేమిస్తే, నేను ఆయనను కనుక లోబడితే వండర్. నాకు తెలియట్లేదు అది అంతే. నేను కనుక ఆయనకు లోబడితే, నేను కనుక ఆయన ప్రేమిస్తే, ఏమండి, నేను కనుక ఆయనకు బాగుంటే లైఫ్ వేరండి. అది దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం తరతరాలైనా ఎవ్వడు నా దగ్గర నుంచి తీసేయలేడు. కాకపోతే నాకు తెలియట్లేదు, నేనే కొంత డైవర్ట్ ఆగమవుతున్నాను తప్ప ఆయనలో ఎటువంటి పక్షపాతం లేదు కదండి ప్రియ దేవుని పిల్లలారా. రైట్. యేసుప్రభు అంటే ఏంటనుకుంటున్నాం? చచ్చిపోయిన శవం. ఆయన పేరు వినగానే లేచి, నీకు అర్థం అవుతుందా దీని గురించి? అర్థమవుతుందా లేదా? ఆయన అంత కెపాబిలిటీ పర్సనా? ఎస్. అలాంటి వ్యక్తులను నువ్వు నమ్ముకున్నావు. ఆయన ఎప్పటికీ అదే శక్తివంతుడు. నాకు వరం లేదేమో కానీ నువ్వు ప్రార్థిస్తే కూడా జరుగుతుంది అది నీకు. అలాంటి ప్రయోగాలు చేయకండి, ఫెయిల్యూర్ అయిపోతాం మనం. అందులో శక్తి ఉంది కానీ మనకు అలాంటి సక్సెస్ఫుల్ కాము. మరలేని విషయం అవుతాడు, దేవుడు కాపాడతాడు అనుకో. వాళ్ళు పిచ్చి మాటలు అవన్నీ, పిచ్చి పరిశోధన, పిచ్చి శోధన అది కదా ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని దూతలు ఆనందించిన సందర్భం ఏదైనా ఉంది అని అంటే అది క్రిస్మసే. ఇప్పుడు ఎందుకు ఏడుస్తాడు దేవుడు? ఈ క్రిస్మస్కి ఎందుకు ఏడుస్తాడు? దాన్ని ఏడ్చేటట్టు ఎవరు చేసారు? వాళ్ళను వేలన చేయి, తప్పు కదా, అలా చేయకూడదు కదా, ఇగో ఇలా చేయాలని నిరూపించు కదండి, ఇలా చేయాలని నిరూపించు. ఇలా ఉండాలి. కానీ ఎందుకోనండి క్రిస్మస్ ఇలా చేయడం పద్ధతి కాదండి, ఇది మంచిది కాదు. అది దేవదూషణ కిందకి వస్తుంది కదా ప్రియ దేవుని పిల్లారా. మీరు జ్ఞాపకం పెట్టుకుంటున్నారా? హ్యాపీ క్రిస్మస్. మరొకసారి మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్.
మీరు అర్థం చేసుకోండి, చాలా వండర్ఫుల్ అండి. ఈ క్రిస్మస్ ఆనందం నీలో ఉండాలి అంటే ఒక వచనం చూపించి ముగిస్తానండి. పేతురు రాసిన పత్రిక ముగిస్తాను. పేతురు రాసిన పత్రిక పేతురు రాసిన పత్రిక పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎవరంట? ఆ వచనం నీకు అర్థం కావాలి. ఇక ఇది ఒక్క అటు అర్థమైతే నీకు పెద్ద ప్రసంగం అవసరం లేదు. పరిశుద్ధాత్మ ప్రేరణతోటి అపోస్తలులు అగ్రగణ్యుడు స్థిరీకరించిన మాట ఏంటి అని అంటే, నువ్వెవరు అనుకుంటున్నావు? ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు. ఎవరు వీళ్ళంతా? మనమేనండి. యేసుక్రీస్తుని స్వీకరించిన మనల్ని ఏమంటున్నారంటే, నువ్వు గాడ్ ప్రాపర్టీ అన్నాడు, నువ్వు దేవుని సొత్తు. ఇంకేం కావాలి నీకు? ఇంకేదో లేదని అడగకయ్యా, ఇంకేదో లేదని అడగకు. నువ్వు దేవుని సొత్తు, నువ్వు ఏర్పరచబడిన వంశం, నువ్వు రాజ్య ఫ్యామిలీ అనేది అన్నాడు. రాయల్, నువ్వెవరో తెలుసా? రాయల్టీకి చెందినవాడు, రాజ్య ఫ్యామిలీ అన్నాడు ఆయన. అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను రాజులైన యాజక సమూహమా? ఆ మాట అబద్ధం కాదు. రాసిన వ్యక్తి అబద్ధికుడు కాదు. బైబిల్ అంతకంటే అబద్ధం కాదు. అది డాక్యుమెంటరీగా రాయబడిందంటే అందరికీ వర్తిస్తుంది. ఆ మాట చదివితే నేను రాజులైన యాజక సమూహమా? మీరు రాజులను పేరు పెట్టుకోమని నేను అనట్లేదండి. ఆ పదం చదువుతుంటే నేను రాజులైన యాజక సమూహమా, గుడ్. ఇంకా ఏర్పరచబడిన వంశమా? మా తాత పేరు నాకు తెలియదు, మా తాతని కన్నా ఆ తాత పేరు మాకు తెలియదు. కానీ ఆయన అన్నాడు, నీకో కేటగిరీ ఉంది బిడ్డ అన్నాడు. నువ్వు ఏర్పరచబడిన వంశం, నువ్వు రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు. మీరు ఎవరంటున్నారు? క్రిస్మస్ ఏం చెప్తుందంటే, నువ్వు దేవుని సొత్తైన ప్రజలు, మీరందరూ దేవుని సొత్తైన ప్రజలు. కానీ ఒక్క కండిషన్ ఉందండి. మళ్ళీ ఏమన్నాడంటే, నువ్వు పరిశుద్ధ జనం. పాపులు లేరా ప్రభు ఇందులో? నేను చెప్తుంది నువ్వు అర్థం చేసుకో. ఫస్ట్ నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకో. పాపులు లేరా అని మరి నాకు పాపుల గురించి మాట్లాడకు. మరి నువ్వు పెద్ద పాపేతో ఆయన ఎప్పుడు నువ్వు అంటే అది. అయితే మీరు చీకటుల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చెయ్యు నిమిత్తము. ఆయన గుణాతిశయాలను ప్రచురం చేస్తేనే ఇవన్నీ నీకు వర్తిస్తాయి, లేకపోతే వర్తించవు. అందుకే సువార్త అని అందుకే అన్నాం మనం. ఆయన గుణాతిశయములు ప్రచురం చేస్తేనే ఇవి అనుకున్న చూసావా, ఇవన్నీ నీకు వర్తిస్తాయి, లేకపోతే వర్తించవు. గుణాతిశయములు అంటే ఏంటి అంటే, క్రీస్తు గురించిన సందర్భాలు తెలియచేయడం. ఇది ప్రసంగం చెప్తున్నాను అనుకోండి, ఇప్పుడు కూడా నాలో కొన్ని ఉంటాయి, అయితే నేను కాదు మీటింగ్ చెప్తున్నాను అనుకోండి, అక్కడ కూడా మళ్ళీ నేను క్రీస్తు గుణాతిశయములు కాక నేనే కనిపించాను అనుకోండి, కాదు. కానీ క్రిస్మస్ నాడు ఇవే ఉండేయండి. క్రిస్మస్ అనగా ఎవరు కనిపిస్తారు? ఇప్పుడు క్రిస్మస్ అనగా ఎవరు కనిపిస్తారు? అంతే, ఇంకేం లేదు ఆడ. సింపుల్. నీకు అర్థమవుతుందో లేదు. సండే ఆరాధన అయినా సరే అది యేసుప్రభుడే జరుగుతుంది. మళ్ళీ ఆడ నేనే కనిపిస్తా, మళ్ళీ నేనే కనిపిస్తా. క్రిస్మస్ అనగానే టోటల్గా ఆ పేరెవరిది అంతే. నీకు అర్థమవుతలేదు క్రిస్మస్ గురించి. సెమినార్, ఓకే, సెమినార్ దేవుని పేరిట జరుగుతున్నప్పటికీ నీ బొమ్మే, నీ పాటే, నీ స్క్రీనే, నీ కోటే అన్నీ మళ్ళీ నువ్వే ఆడ. మళ్ళీ యేసుప్రభే అనుకోండి, మళ్ళీ చేసుకోండి. జ్ఞాపకం పెట్టుకోండి ప్రియ దేవుని పిల్ల. ఆదివారం ఆరాధన, అదే మా ఇల్లు ఓపెనింగ్, ఆడెవరు కనిపిస్తారు? దేవుడు పూర్తిగా కనిపించేది ఏదైనా ఉంది అని అంటే ఒకటేనండి, ఒకటి గుడ్ ఫ్రైడే, రెండోది అది ఖచ్చితంగా దేవుని పేరిట ఉన్నాయి అవి క్రిస్టమస్. ఇంకా మార్చడానికి ఏం లేదు అల్లయ్య. ఎందుకో చాలామంది గిట్టట్లేదు ఇది, ఈడ కూడా మా పేరే ఉంటే బాగుండని. అందుకేనేమో క్రిస్మస్ అంటే కోపం కొంతమందికి. గుడ్ ఫ్రైడే ఇంకా మార్చడానికి ఏం లేదు, అది ఏముంది? అది క్రీస్తు పేరిట స్థిరపరచబడింది. అక్కడ క్రీస్తు మాత్రమే కనిపిస్తాడు. గుడ్ ఫ్రైడే అనగానే అది నీ సెమినార్ అనుకోరు, నా సెమినార్ అనుకోరు. మన సెమినార్ అన్నామనుకో, అది ఎవరు చేస్తుర్రు? ఏ సంఘపోలు చేస్తుర్రు? ఇక ఇలాంటి వర్షన్ వస్తుంది. క్రిస్టమస్ అనగానే ఎవరు చేస్తున్నారు అనరు. అర్థమవుతుంది నీకు వాళ్ళ పవిత్రత, అందులో ఉన్న గొప్పతనం ఏంటో. క్రిస్టమస్ అనగానే ఏ సంఘపోలు చేస్తున్నారు అని అనరు. అది అంతే. అంటే యేసుప్రభు తినండి. అది గుడ్ ఫ్రైడే అనగానే మీరు ఏ మినిస్ట్రీ వాళ్ళు చేస్తారు అనరు.
సెమినార్ అన్నామనుకో, మీరు ఏ సంఘం అండి, ఎవరు చేస్తారండి, ఎక్కడ చేస్తారండి, స్పీకర్ ఎవరండి, ఇవన్నీ అంటారండి. క్రిస్టమస్ అనగానే అది యేసుప్రభుదే అని చిన్న మొదలుకొని పెద్దల వరకు ఆయన సిలువ వేసిన వాళ్ళకు కూడా అర్థమైపోయింది, ఇది యేసుప్రభుదే అని. అర్థం చేసుకోండి ప్రియదేవి. అందుకే ఆయన గుణాతిశయములను ప్రచురించాలి. గుణాతిశయములను, యేసుక్రీస్తు యొక్క గుణాలను, ఆయన జీవితాన్ని అది ప్రచురించే వారికి మాత్రమే ఈ కేటగిరీ వర్తిస్తుంది. కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా యేసుప్రభు చెప్పిన బోధన ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకుందాం. ఏమో నేను మిమ్మల్ని మీరు పరిశీలించుకుందాం. ఈ క్రిస్మస్ నుంచి ఒక బలమైన మంచి స్ట్రాంగ్ అయిన తీర్మానం తీసుకుందాం. న్యూ ఇయర్ చిన్నదండి. న్యూ ఇయర్ నాడు తీర్మానాలు, న్యూ ఇయర్ ఉందంటేనే క్రిస్మస్ కదా, దాని న్యూ ఇయర్ ఏర్పడిందంటేనే క్రిస్మసే దానికి కారణం. కాబట్టి న్యూ ఇయర్ నాడు నేను తీర్మానం చేసుకుంటా, రాత్రి 12 గంటలకు 31 తారీఖు పక్కన పెట్టు, ఆ రోజు తీసుకుందిలే. ఇప్పుడు ఈ క్రిస్మస్ నాడు మనం అందరం ఒక మంచి తీర్మానం, నువ్వు నన్ను చూడకు, నాలో 100 కాదు 1000 కనిపిస్తాయి నీకు. నిజం చెప్తున్నాను. నాకు నువ్వు సపోర్ట్గా ఉండు, నా మీద ప్రేమతోనో నా మీద విరోధంతోనో ఎవ్వరికి విరోధంగా మారకు. క్రీస్తు లక్షణాలు కలిగి బ్రతకాలి మనం అందరం, అంతేనండి. ఎలా అండి క్రీస్తు లక్షణాలు ఎవరిలో చూడాలంటే, ఎవరిలో చూడకు. నువ్వు మామూలుగా సరే, మామూలుగా వాక్యం చదివిన అర్థమవుతుంది, మామూలుగా దాన్ని చూసినా నీకు అర్థమవుతుంది. ఇంకా దానికంటే గొప్ప సందేశం ఏముంది? నీకు అర్థమవుతలేదు కానీ దానికంటే గొప్ప సందేశం ఏముంది చెప్పు? అందులో ప్రేమ కనిపించట్లేదా? తగ్గింపు కనిపించట్లేదా? బాధ్యత కనిపించట్లేదా? ప్రార్థన కనిపించట్లేదా? త్యాగం కనిపిస్తలేదా? మార్పు కనిపిస్తలేదా? రక్షణ కనిపిస్తలేదా? ఇవన్నీ చాలా ఖరీదైనవి అందులో కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా ఒక మంచి వండర్ఫుల్ తీర్మానం మనం అందరం చేసుకుందామండి. ప్రభువా, నేను మనుషులను చూడనయ్యా, నిన్ను చూసి మాత్రమే నా జీవితం ఇది నెరవేర్చుకుంటా. నీకు ఎవ్వరి అభిమానం లేరు, నీకు ఎవ్వరి మీద దురాభిమానం చూపెట్టకు, ఎవ్వరి మీద కోపం చూపెట్టకు, ఎవరన్నా ఏమన్నా కానీ వాళ్ళని అనకు. క్రీస్తును బట్టి మన జీవితాన్ని నిర్ణయించుకునే పనిలో ఉందాం. మరలా చెప్తున్నాను, నేను క్రీస్తును బట్టి ఈ పనిని మనలో జీవితాన్ని నిర్మించుకునే పనిలో ఉందామండి. నన్ను మీరు పరిశీలించారా? మీకు 100 తెలుసు, 1000 తెలుసు, లక్షలు వెళ్తాయి లోపాలు. అర్థమవుతుందా లేదా? కాబట్టి యేసుప్రభు అలా కాదు కదా అండి. యేసుప్రభు జీవితం అలా కాదు కదా. నీ కొరకే, నా కొరకే, నా రక్షణ కొరకే యేసుప్రభు వచ్చాడు, నా కొరకే. ఆయన రాకపోతే నాకేం తెలిసి చెప్పండి? ఇదంతా పుట్టేవాళ్ళం, బ్రతికేవాళ్ళం, చచ్చిపోయేవాళ్ళం, గింతేనండి, ఇంకేమీ లేదు. అసలు హాస్పిటల్ ఉన్నాయంటే కారణమే ఆయన పుట్టుకయ్యా. వైద్యులను, రోగులను స్వస్థపరచండి అది అన్నాడు, ఆ పదం అన్నాడు కాబట్టే అవి వచ్చేసాయి. బీదలను జ్ఞాపకం చేసుకోండి అన్నారు కాబట్టి ఈరోజు చదువుకుంటున్నారు, చూసారా మీ పిల్లలు? దానికి కారణమే ఆయన. ఎవ్రీథింగ్ అండి. ఎదుటి వారికి సహాయం చేయండి అన్నారు కాబట్టే దానం అనే దానికి అర్థం ఏర్పడ్డది భూమి మీద. దానం, సహాయం, ఏమండి, హెల్ప్ అనే దానికి పదం వచ్చిందే యేసుప్రభు పుట్టుక వల్ల. సర్వీస్, సేవ అనే పదం పుట్టిందే యేసుప్రభు సేవ, యేసుప్రభు క్రిస్మస్ వల్ల, యేసుప్రభు పుట్టుక వల్ల. హాస్పిటల్ అది వచ్చిందే యేసుప్రభు పుట్టుక వల్లయ్యా, అది వచ్చిందే యేసుప్రభు పుట్టుక వల్ల. క్రిస్మస్ అనేది ఇన్ని తెచ్చింది మనకు, ఇన్ని తెచ్చిందండి క్రిస్మస్. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా మీరు, నేను, మనమందరం ఒక మంచి తీర్మానం చేసుకుందాం ప్లీజ్. ఒక మంచి తీర్మానం ఎవరికి వారుగా. ఈ క్రిస్మస్ ప్రభువా, నేను మాట ఇస్తున్నాను మీకు, నేను ఇలా బ్రతుకుతానయ్యా ప్లీజ్. ఎవరికి వారం అండి, ఎవరికి వారం. ఇంకా మనం మారవలసిన అవసరం ఉంది. ఇంకా నువ్వు, నేను, మనం అందరం మారవలసిన అవసరం ఉంది. ఎవరికి బానిసలం కాదు, ఎవరి మీద ఎవరు అధికారులు కాదు. దేవుడే మన పైన అధికారి, ఆయనే మన సర్వాధికారి, ఆయనే మన నాయకుడు, ఆయనే మన యజమాని. మనమందరం ఈక్వల్ కేటగిరీ. మనమందరం ఒకటిగా ఉంటూ, సమిష్టిగా ఉంటూ ఆయన క్రియలు చేయడానికేనండి, ఇంకేం లేదు. ఆయనకు మహిమ తెచ్చడానికే ఈ రోజు నుంచి నేను ప్రయాసపడతాను అని ఒక మంచి తీర్మానం చేసుకొని ఈ స్థలం నుంచి వెళ్ళిపోదాం. అందరికి హ్యాపీ క్రిస్మస్.